మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షములనందని అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజుగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించి ఉన్నట్లు ఆయనకు కనబడనేలా? అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య అను వారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాఖధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులముగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా, రాజు వారికి నియమించిన భోజనమును పానమును కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖధాన్యాదులను ఇచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనిలో మా యోగ్యులము ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాళ్ళం ప్రభా. మరోసారి నీ పాదాలు చెంతకు వచ్చాను తండ్రి, నీకు వందనములు. నా యొద్దకు వచ్చేవా నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయనని సెలవిచ్చిన తండ్రి, స్తోత్రములు. మాకు గొప్ప ఆదరణ వాక్యము నాయన, మరి వెల్కమ్ వాక్యము మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. ఎప్పుడూ కూడా మాకు స్వాగతం చెప్తూనే ఉంటావు నాయన, రమ్మని పిలుస్తూనే ఉంటావు తండ్రి. మేమైతే రాలేము, కానీ నువ్వు పిలుస్తూనే ఉంటావు. నీ పిలుపుకు లోబడి మేము వచ్చినప్పుడు మేలైన కార్యములు మేము చూడగలుగుతాం తండ్రి, స్తోత్రములు. అనేక మంది బిడ్డలు కూడా అలాగే దారి తప్పి తిరిగేటటువంటి బిడ్డలు ఉన్నారు. అటువంటి వారి వలె కాకుండా నీ మాట నమ్మి నీ మాటకు లోబడేటటువంటి బిడ్డలముగా మేము ఉండటకు కృప దయచేసి ఈ యొక్క దానియేలు గురించినటువంటి వచన భాగం మేము తీసుకున్నాం కాబట్టి మేము క్షుణ్ణంగా చెప్పుకోలేం, కానీ మీ జ్ఞానంతో మా జ్ఞానాన్ని వెలిగించి దానియేలు యొక్క మరి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి గుణము, శ్రేష్టమైనటువంటి బుద్ధి, శ్రేష్టమైనటువంటి తెలివిని గురించి మేము తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించే శక్తిని ప్రసాదించమని మాతో నడిపిస్తూ ఉన్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క గుణగణములను స్తుతి మాటలతో స్తుతించి ఆయనను కొనియాడేటటువంటి సమయము ప్రభుకి ఇద్దాము. 2-3 నిమిషాలు నాతో పాటు స్తుతులు స్తోత్రములను చెప్పండి అమ్మా. దేవుడు మన పెదవులను శుద్ధీకరించి, శరీరాన్ని శుద్ధీకరించి, జీవితాలను శుద్ధీకరించేటటువంటి దేవుడై ఉన్నాడు. నేను అభిషేకించిన వారిని ముట్టవలదని సెలవిచ్చిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. నా ప్రవక్తలకు కీడు చేయవద్దని సెలవిచ్చిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. వారికి హింస చేయనివ్వకుండా చేసిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. వారి నిమిత్తము రాజులను గద్దించిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. యెహోవా ఘనత వహించిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. బహుగా స్తుతినంద తగిన నామము గలవాడా, నీకే స్తుతులు స్తోత్రములు. సమస్త దేవతల కంటే పూజనీయుడా, నీకే స్తుతులు స్తోత్రములు. యెహోవా ఆకాశ వైశాల్యములు సృజించిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. ఘనతా ప్రభావములు నీ సన్నిధిని ఉన్నవి గనక నీకే స్తుతులు స్తోత్రములు. బలమును సంతోషమును నీ సన్నిధిని ఉన్నవి గనక నీకే స్తుతులు స్తోత్రములు. వేయించేయుచున్న తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. భూజనులకు తీర్పు తీర్చుడికై వేయించేయుచున్న తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. వనవృక్షములు నీ సన్నిధిని ఉత్సహించును గనక నీకే స్తుతులు స్తోత్రములు. యెహోవా దయాళుడా, నీకే స్తుతులు స్తోత్రములు. నీ కృప నిరంతరం ఉండును గనక నీకే స్తుతులు స్తోత్రములు. ఇశ్రాయేలుకు దేవుడైన ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రములు. యుగ యుగములన్నిటిలోనూ స్తోత్రమునందదగిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. యెహోవాకు ఆలయం కట్టించిన నాతాను ప్రవక్తతో చెప్పిన దావీదు గురించి యెహోవా మాటలు.
నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసితిని అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉంటిని అన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నిన్ను ద్వేషించే వారిని నీ ముందర నిలువనియ్యక నిర్మూలము చేసేదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేయదునన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నా జనులైన ఇశ్రాయేలుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. వారికి న్యాయాధిపతులను నియమింతును అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ పగవారినందరినీ అణిచివేసునన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచునన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అతడు నాకు ఒక మందిరమును కట్టించనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేశానని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నేను అతనికి తండ్రిని అయ్యిందును అతడు నాకు కుమారుడైండునని సెలవిచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అతనికి నేను నా కృపను చూపక మాననని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచునని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా ఉండి నేను సెలవిచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. యెహోవా నీకే స్తుతులు స్తోత్రములు. మేము చెవులతో వినిదంతా నిజము గనుక నీకే స్తుతులు స్తోత్రములు. నీ వంటి వాడెవడనూ లేడు గనుక నీకే స్తుతులు స్తోత్రములు. నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనము భూలోకముందు ఏది గనుక నీకే స్తుతులు స్తోత్రములు. యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదింపబడిన బడియుండును గనక నీకే స్తుతులు స్తోత్రములు. దావీదు పోయిన చోట్లనెల్లా అతనికి సహాయం చేయించు వచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. దావీదు పోయిన చోట్లెల్లా అతను రక్షించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఇశ్రాయేలును ఆకాశ నక్షత్రములంతా మందిగా చేదుని సెలవిచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడని దావీదు పలికించిన మాటను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు. మా స్తుతులు స్తోత్రములు యేసు నామమున అంగీకరించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. దానశక్తి నిమ్ము నాకు దైవాత్మ మోక్ష పావురమా. దానశక్తి నిమ్ము నాకు దైవాత్మ మోక్ష పావురమా. మానవ భక్తాళికెల్లా మంచి వరములిచ్చువాడా. మానవ భక్తాళికెల్లా మంచి వరములిచ్చునాథ. ఈకు ఏమి ఇవ్వగలను లోక స్రష్ట ప్రియుడ జనక. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. దానియేలును గురించినటువంటి మాటలో కొన్ని ఉపోద్ఘాత మాటలు చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. దానియేలు బహునిష్ట కలిగినటువంటి వాడు, తెలివి కలిగినటువంటి వాడు, జ్ఞానము కలిగినటువంటి వాడు, దేవునితో సహవాసము చేసినటువంటి వాడును అని ఆ దానియేలును గురించినటువంటి మాటలు మనం విన్నాము. అయితే మరి ఈ దానియేలు ఎటువంటి వాడు అనేటువంటి విషయాన్ని కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. దానియేలు వలె మనము కూడా నిష్ట కలిగినటువంటి వారమై ప్రభు యొక్క సన్నిధిలో ఆయన యొక్క సమరూపమునకు మనం మార్చబడులాగున ఆయనతో సహవాసం చెయ్యాలని కూడా చెప్పుకున్నాం. కనుక ఈ దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనేటువంటి వారు మరి యెరూషలేమును కొల్లగొట్టి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు రాజు తీసుకుని వచ్చాడు. అందమైనటువంటి వారిని, జ్ఞానం కలిగినటువంటి వారిని, రూపసులైనటువంటి వారిని వారు తీసుకుని వచ్చి బబులోను సంస్థానంలో పెట్టారు. అందులో మరి అందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేశారు. అందులో దానియేలు, అతనితో పాటు ఉన్నటువంటి అతని యొక్క ఫ్రెండ్స్, వారు దేవుని యందు ఎటువంటి నియమము నిష్టములు కలిగి ఉన్నారో ఆ విషయాలు మనకు తెలుసు. ఇందాక కూడా చెప్పుకున్నాం మనము. అందుకే మరి దేవుడు ఏమని అంటున్నారంటే, మరి రాజు ఎటువంటి వారిని తీసుకొచ్చాడట దేవుడు పిలిపించడానికి ఎలాగ ఇశ్రాయేలు రాజవంశములలో ముఖ్యులై ఎవరో 1వ అధ్యాయం దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడినటువంటి మాటలు. నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఎలాగూ ఆస్పనిసు అనేటటువంటి
తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాను. ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజునగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షరసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యాను వారు వీరిలో ఉండిరి. నపుంసకులధిపతి దానియేలునకు బెల్తెషాజరనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టాను. ఇక్కడ వీరి యొక్క పేర్లు వేరు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పేర్లు మరి మనము ప్రస్తుతము అతని పేరు కాకుండా ఇక్కడ సూచించబడినటువంటి పేరునే మనం పిలుస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ వీరు ఎటువంటి వారై ఉన్నారు అని మనం తెలుసుకోవడానికి ఇశ్రాయేలీల రాజవంశములలో అంటే వీరు రాజులై ఉన్నారు, మహా గొప్పవారై ఉన్నారని కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి స్థితి కలిగినటువంటి వారై ఉన్నారని కూడా మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన మంచి వంశము. ఇశ్రాయేల్ అంటే మంచి వంశము. అదే కాకుండా అందులో ఉన్నటువంటి రాజవంశము అన్నారు. రాజులకు సంబంధించినటువంటి వంశీకులని ఈ నలుగురిని గురించినటువంటి విషయాలు మనము చేస్తూ ఉన్నాం. ఈ నలుగురనే కాదు, వారు అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి బిడ్డలందరూ కూడా ఆ విధమైనటువంటి వారు రాజవంశములలో ముఖ్యులు. రాజవంశం ఉంటే ఉండొచ్చు, కానీ కడగొట్టిన ఉండేటువంటి వారికి మరి ముఖ్యులైనటువంటి వారికి ఉన్నటువంటి తేడా చాలా వ్యత్యాసం ఉంటుంది. కనుక ముఖ్యులైనటువంటి వారికి గౌరవార్థం ఉంటుంది. వారు ఎక్కడికి వెళితే అక్కడ ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. ఆ రాజవంశంలోనే కానీ కడగొట్టువారు ఉన్నట్లయితే కనుక వారికి అంత విలువ ఉండదు. కనుక విలువ కట్టబడినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు విలువ కట్టబడిన వాడై ఉన్నాడని మనం చదువుకుంటూ ఉన్నాము, స్తుతులు కూడా చేసుకుంటూ ఉన్నాము. విలువ కట్టబడినటువంటి వాడు. ఎందుకంటే ఆ విలువ ఎంతగా కట్టబడింది అనేటటువంటిది మాట కాదు, కానీ నిర్గమకాండములో మనకు సెలవిచ్చినట్లుగా మనుషునికి ఒక విలువ కట్టారు. కనుక మరి 30 వెండి దేనారములు అనేటువంటి మాట ఉంది అక్కడ. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యోధ అమ్మేశాడు, అమ్మేసి 30 దేనారాలకి మరి అమ్మినట్లు ఆ చరిత్ర కూడా మనం చూస్తూ ఉన్నాము. కనుక ఒక మనిషికి విలువ కట్టబడినటువంటి మరి విధానము ఒకటి ఉన్నది. ఇంకా అంతకంటే తక్కువ అంటే కనుక మనిషి కంటే కూడా తక్కువ వాడు అని అర్థం అన్నమాట. కనుక విలువ కట్టబడినటువంటి వారు రాజవంశములో పేరు పొందినటువంటి వారు. రాజవంశములో ఉన్న వంశానికి రాజవంశము, అలాగే లోపము లేని సౌందర్యము. లోపం అంటే కన్ను కానీ, ముక్కు కానీ, చెయ్యి కానీ, కాలు కానీ విరిగిపోయిందన్న మాట కాదు, కానీ మరి ఆ వ్యక్తికి ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా సమస్తం సక్రమముగా ఉన్నాయి. అవయవలోపము లేదు. అవయవలోపము లేనిటువంటి వారిని రాజవంశాలలో ముఖ్యమైనటువంటి వారిని తీసుకోవాలి, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మరి లోపము లేనటువంటి సౌందర్యము. చాలామందికి లోపం ఉంటుంది, లోపం గుర్తించకుండా ఉండేటట్లుగా వారికి చక్కని సౌందర్యం ఉంటుంది. చూసిన వెంటనే సౌందర్యాన్ని చూసి ముగ్ధులైపోతాం. కానీ అయితే ఆ బిడ్డకు చెయ్యలేదు అంటారు. ఆ బిడ్డకి ఒక అవయవం లోపంగా ఉందని కూడా అంటారు. అయ్యో ఇంత అందగత్తికి ఇంత అందగాడికి కూడా చెయ్యలేదట, కాలు లేదట, ఎంత అందగాడు, ఆ బిడ్డను చూస్తే కనుక ఎంత ముచ్చటేసి వస్తుంది. కానీ అయితే ఒక లోపం ఉంది, శరీరంలో ఒక అవయవము లోపముగా ఉంది. అందుకే లోపము లేనటువంటి వారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా లోపమే లేదట. అసలు శరీర సౌష్ఠములో కూడా లోపం లేదు. అంత మంచి పర్సనాలిటీ, చూడగానే ఆకట్టుకోగలనేటటువంటి సౌందర్యవంతుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక అంతటి సౌందర్యవంతులై ఉన్నారు దేవుణ్ణి నమ్ముకునేటువంటి బిడ్డలు. రాజవంశములో నుంచి వచ్చినటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా రాజవంశములో నుంచి వచ్చినటువంటి వాడే. కనుక ఈ రాజవంశంలో నుంచి వచ్చిన వారు ఏమి లేకుండా ఉండాలి, లోపము లేని సౌందర్యం కావాలి. అందం ఉంటే సరిపోదు, అందంలో ఒక లోపము కూడా ఉండకూడదు. అయ్యో ఎంతో అందగత్తమ్మ కానీ అయితే పాపం చెయ్యలేదంట అని అన్నారనుకో లోపమే.
కనుక లోపము లేనటువంటి స్థితిలో మనం ఉండాలి. మన యొక్క ఆత్మీయ జీవితం, శరీర జీవితంలో వీరు ఆ విధంగా కోరుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేల్లో నుంచి మరి రాజవంశం కావాలని, రాజవంశంలో ముఖ్యులైనటువంటి వారని, మరి ముఖ్యులైనటువంటి వారిలో నుంచి లోపము లేని సౌందర్యము కలిగినటువంటి వారిని ఇంకో వాళ్ళకేముండాలి, సకల విద్య ప్రవీణతయు జ్ఞానమును కలిగి, సకల విద్యలునట. ఏ విద్య అయితే భూలోకంలో ఇది విద్య, ఇది కళ అనుకుంటున్నారో అన్ని రకాలైనటువంటి విద్యలలో కూడా వారు ఆరితేరిన వారై ఉండాలి. అది ఆరితేరిన వారంటే ఏంటి? సకల విద్య ప్రవీణత. చాలామంది ప్రవేశిస్తారు, ఇది నేర్చుకోవాలని అందులో ప్రవేశిస్తారు, ఇది నేర్చుకోవాలని అందులో ప్రవేశిస్తారు. ఒక నెల కూడా చేయకుండానే మళ్ళీ అందులోంచి అది నాకు నచ్చలేదు వేరే దాంట్లోకి వెళుతూ ఉంటారు. ప్రావీణ్యత ఎలా వస్తుంది? వాళ్ళకి ప్రవేశమే తప్ప వాళ్ళకి ప్రావీణ్యత ఉండదు. కష్టమో నష్టమో చేరినటువంటి ఆ పనిలో, ఆ డిపార్ట్మెంట్లో లేక డ్యూటీలో చేరవు అంటే కనుక కష్టమైనప్పుడు కూడా దాని యందు నిలిచి ఉండాలి. యోసేపును ఆలోచిద్దాము. మరి ఆ యొక్క యోసేపుకి ఎన్ని శ్రమలు, మామూలు శ్రమలు కాదు, కానీ అందగాడే, సుందరమైన రూపం కలిగినటువంటి వాడే. కనుక అంత సుందరమైన రూపం కలిగినటువంటి వాడికి మరి ఏముంది? ఎవరైనా ఆదరించేవారు ఉన్నారా? కానీ లోపము లేనటువంటి సౌందర్యము కలిగినటువంటి వాడై ఉన్నాడు. అతనికి కూడా ఏమై ఉంది? సకల విద్య ప్రవీణతలు ఉన్నాయి. సకల విద్యలు నేర్చుకున్నటువంటి మరి ఒక గొప్ప సంగతి ఆ బిడ్డల దగ్గర ఉంది. యోసేపు దగ్గర ఉంది, మోషే దగ్గర ఉంది. సకల విద్యలు కూడా ఫరో ఇంట్లోనే నేర్చుకున్నాడు మోషే. కనుక సకల విద్యలు ఇది నాకు రాదనేటువంటి మాట రావడానికి వీల్లేదు. ఏ పనైనా చెప్తే ఇది తొడమన్నారా, నేను అయితే కనుక ఇది ఏదో బియ్యం ఏరమంటే ఎరుదును అని అంటారు. అలా కాదమ్మా, చేసేది ఏంటంటే ఏ పనైనా సరే ఇవ్వాలి, తీసుకోవాలి. ఇది నేను చెయ్యగలను అనుకోవాలి. ముందు చేయగలను అనుకుని మనసులో అనుకుంటేనే చేయగలుగుతాం. అయ్యో ఇంత పనా నేను చేయలేను, ఇంత తుడుపా, ఇంత తోముల నేను చేయలేను అనుకుంటే కనుక నువ్వు చేయలేవు. కనుక నేను చెయ్యగలను అనుకుంటే కనుక దేవుడే సహాయం చేస్తాడు. అది ఇప్పుడు ఇక్కడ ఈ బిడ్డల దగ్గర ఉన్నటువంటి విషయం ఏంటంటే, వారు చెరపట్టబడినటువంటి వారిలో ఉన్నటువంటి వారు, చెరపట్టబడినటువంటి వారు అక్కడ ఎలాగో దాసులుగా ఉన్నారు. అయితే వారిలోనే రాజవంశంలో ముఖ్యులైనటువంటి వారిని కోరుకున్నారు. వారిలోనే సకల విద్యా ప్రవీణత కలిగినటువంటి వారిని ఏరుకున్నారు. అలాగే వారిలోనే అంగవైకల్యం లేనటువంటి సౌందర్యము కలిగినటువంటి వారిని ఎన్నుకున్నారనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసి చూసినట్లయితే కనుక దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటి అంటే, దేవుడు చెప్పేటువంటి మాట సకల విద్యా ప్రవీణత, ప్రావీణ్యం ఉండాలి. దేనికైనా సరే ప్రావీణ్యత ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రావీణ్యత కలిగినటువంటి వారముగా, ప్రావీణ్యత అంటే అందులో మనకి ఇప్పుడు బైబిల్ చదువుతున్నామంటే కనుక అందులో ఏదైనా క్విజ్ పెట్టారంటే అందులో ఫస్ట్ ప్రైజ్ రావాలి మనకి. ఆ ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు అది ప్రవీణత కలిగినటువంటిది. అందుకే కదా క్విజులు పెడుతూ ఉంటారు మనకి. కనుక మీలో ఎవరు కోటీశ్వరుడు అనేటటువంటి ఒక పరీక్షలు కూడా ఉంటాయి. అందులో ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు వారికి ఆ ప్రైజు మనీ కొట్టుకోగలుగుతారు, పట్టుకోగలుగుతారు. కనుక ఏదైనా సరే ఒక పరీక్ష ఉంటేనే వాళ్ళలో ఉండేటటువంటి నైపుణ్యం బయటపడుతుంది, వాళ్ళలో ఉండేటువంటి ప్రవీణత బయటపడుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఈ పిల్లలకు కూడా ఏం చేశారంటే, వారికి ఎంత అందము కలిగినటువంటి వారు, రాజవంశంలో ఉన్నటువంటి వారు, ముఖ్యులైనటువంటి వారు, అందము కలిగినటువంటి వారు, శరీర లోపము లేనటువంటి వారు, అటువంటి వారిని వెన్నుకొని వారికి మన విద్య నేర్పించు. వారు యెరూషలేము నుంచి వచ్చారు, ఇశ్రాయేలు కాబట్టి వారి భాష వేరు, మన భాష వేరు. మన కల్దీయుల దేశము మంది కనుక బబులోను రాజ్యము కల్దీయుల రాజ్యం అంటారు. ఈ కల్దీయుల రాజ్యంలో భాష వేరుగా ఉంటుంది. కల్దీయ భాష నేర్చుకోవాలి. అందుకే మనం తెలుగు రాష్ట్రాల వాళ్ళము ఎక్కడికన్నా వెళితే కనుక ఆ భాష మనకు అర్థం కాదు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో అనుకుంటూ ఉంటాం, మనం అర్థం చేసుకోలేము. కానీ కొంతకాలం వారితో గడిపితేనే తప్ప ఆ భాష మనకు రాదు. పని కట్టుకుని నేర్చుకుంటే నేర్చుకోవాలి, లేకపోతే వాళ్ళతో కలిసి పని చేస్తే కనుక నేర్చుకోవాలి. వాళ్ళతో కలిసి ఎప్పుడైతే పని చేయగలుగుతామో అప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ భావం ద్వారా, వాళ్ళ భాష మనకు ఎలా తెలుస్తుంది, వాళ్ళ యొక్క యాక్షన్ ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడి నుంచి మన సహోదరులు ఉదయం కేరళ వెళ్ళారట ఒకప్పుడు, వాళ్ళ ఆయన గారు డ్యూటీ చేస్తూ ఉన్నప్పుడు. అడిగి వెళ్తే తెలుగు రాదు కేరళలో.
కనుక ఏదన్నా సరుకులు తెచ్చుకోవాలంటే కనుక ఈ బిడ్డ ఏం చేసేదని చెప్పిందంటే ఆ కందిపప్పులు, కొన్ని పప్పులు, పెసరపప్పులు, మరి ఇడ్లీ పిండి, రవ్వ ఇవన్నీ కూడా కొంచెం కొంచెం ఉంచుకుని అవి పొట్లాలు కట్టుకుని పట్టుకుని వెళ్ళి ఆ కొట్టు దగ్గరికి, షాప్ దగ్గరికి వెళ్ళి ఆ పొట్లాలు విప్పి చూపించి ఇది కావాలి ఇది కావాలని అప్పుడు నోటితోటి అంటే వాడు అర్థం చేసుకుని అప్పుడు కేజీ అని, అర కేజీ అని తీసుకుని వచ్చేదని చెప్తుందనమాట. భాష తెలియనటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు కొంతకాలం చాలా కష్టంగా ఉంటుంది. ఎమడలేము, అక్కడ మనం తెలుసుకోలేము వాళ్ళ యొక్క భాషను. అందుకే ప్రత్యేకంగా ఒక నపుంసకుడిని ఏర్పాటు చేసి ఆ ఏర్పాటులో వీరికి కావలసినటువంటి మరి భాషను ముందు నేర్పించాలి. అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏముంది, రాజవంశముఖులై ఉన్నారు, ముఖ్యులై ఉన్నారు, అందచందాలు ఉన్నాయి, అవయవలోపము లేదు, సకల విద్యా ప్రవీణత ఉంది వారి దగ్గర, ఎంతైనా ఉంది. కాకపోతే వారికి కల్దీల భాష రాదు కనుక వారికి లోటుగా ఉన్నటువంటి ఆ భాషను నేర్పించడానికి ఈ యొక్క ఆష్పెనజు అనేటటువంటి నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి చెప్పాడనమాట. ఎందుకంటే బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పము. కల్దీల విద్య వేరు, ఆ విద్య నేర్పించాలి. ఈ నడవడిక వేరు, ఈ కట్టుబొట్టు తీరు వేరు. ఇదంతా కూడా వారికి కొంతకాలము నువ్వు ట్రైనింగ్ ఇయ్యి. ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎలాగా అసలైనటువంటి జ్ఞానం కలిగిన వారే కనుక త్వరలోనే వారు నేర్చుకుంటారు నువ్వు చెప్పినటువంటి మాటలు. ఆ భాష కూడా వారికి వచ్చేస్తుంది. కనుక నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే వారికి నువ్వు మరి విద్యను, కల్దీల విద్యను, భాషను వారికి నేర్పము. మరియు రాజు తాను భుజించు ఆహారములలో నుండి, తాను పానము చేయి ద్రాక్షరసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను. ఈ యొక్క నపుంసకుడికి ఆజ్ఞ ఇచ్చేశాడు రాజు. ఏమనంటే ఎన్ని సంవత్సరాలట? 3 సంవత్సరాలు. రాజుగారు తిన్న ఆహారం తినాలి కనుక ఆ భాష, ఆ విద్య నేర్చుకోవాలి. ఇది ముందు ఆ కల్దీల యొక్క విద్య నేర్చుకోవాలి. కల్దీల విద్య అంటే ఏంటి? మరి భాష అంటే దానికి లిపక్కర్లేదు, ఎందుకంటే చదవక్కర్లేదు. భాష అంటే మాట్లాడితే మాటలో వచ్చేస్తూ ఉంటాయి, కానీ అయితే రాయాలి. ఊ అని మనం ఎలా రాస్తున్నామో ఆ కల్దీల భాష యొక్క అక్షర మరి మాలను కూడా వారు గుణింతాలు నేర్చుకోవాలి, ఆ మాటలు పలకడం నేర్చుకోవాలి, ఆ మాటలు పలికిన విధంగా రాయటం కూడా నేర్చుకోవాలి, విద్య నేర్చుకోవాలి, భాష నేర్చుకోవాలి. కనుక వారికి ఇవి 2 కూడా నేర్చుకుని 3 సంవత్సరములు నా బల్ల దగ్గర నేను తినే ఆహార పదార్థాలే వారికి పెట్టు, నేను తినే ఆహార పదార్థాలే వారికి పెట్టు. కనుక వారికి వేరేగా వద్దు. అందరికనేమో ఒకలాంటి భోజనమా? ఇప్పుడు వీళ్ళకైతే కనుక ఏం భోజనం అంటే నా భోజన పదార్థాలు ఏ విధంగా ఉంటాయో ఆ పదార్థాలే వారికి పెట్టు అని చెప్పి ఆజ్ఞాపించాడు రాజుగారు. అందుకే మరి అనుదిన భాగం అన్నారు దాన్ని. అనుదిన భాగం నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని నా దగ్గరకు నిలువబెట్టినట్లుగా ఆజ్ఞాపించాడు. వారిలో ఏంటంటే యూదుల్లోంచి వచ్చినటువంటి బాలురు ఎవరు? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య. వీరు 4. మరి దానియేలు గ్రంథంలో దానియేలు పేరు ఉంది, గ్రంథానికి ఆ పేరు, ఆ గ్రంథములో ఈ దానియేలు గారు. అయితే వీరికి ఇప్పుడు చూడండి, అక్కడ మోషే గారి గురించి చెప్పుకునేటప్పుడు ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేయటానికి దేవుడు పిలుచుకున్నటువంటి ఒక జ్ఞాని ఉన్నాడు. ఎవరు? బెసలేలు. ఆ బెసలేలుకు తోడుగా ఒక అహులియాబను కూడా ఇచ్చారు. కనుక ఈ జ్ఞానవంతులకి ఏం కావాలంటే వారు సహకరించేటటువంటి వారు, ఉపకారం చేసినటువంటి వారు, వారు కూడా ఉండి వారు చేస్తున్నటువంటి పనులను కూడా ఆకలింపు చేసుకుని అర్థం చేసుకుని తోడునీడగా ఉండేటటువంటి వారిని కూడా జాతపరుస్తాడు దేవుడు. అందుకే ఇక్కడ ఏమన్నారంటే ఈ దానియేలు ఒక్కడే కాదు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో కూడా ఉన్నారు. నపుంసకులాధిపతి దానియేలుకు బెల్తషాజర్ అని ఏంటి అక్కడ నపుంసకులాధిపతి. మరి అందుకే చూడండి, పుట్టింటి దగ్గర నుంచి అత్తవారింటికి వచ్చినటువంటి అమ్మాయికి ఆ పుట్టింటి వాళ్ళు పెట్టి ఒక రకమైన పేరు పిలుచుకుంటారు. అలా కాకుండా వీళ్ళు ఇంకో రకం పెట్టి పేరు పిలుచుకుంటూ ఉంటారు. అది మనకు ఉన్నటువంటిది ఆనవాయితీ. మన ప్రదేశాల్లో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. కనుక మనము ఏంటంటే వీళ్ళకి అలవాటైనటువంటి కొన్ని మాటలు, కొన్ని పేర్లు పలుకుతూ ఉంటారనమాట. ఇక్కడ వారు ఇశ్రాయేలు రాజులు, యూదుల బిడ్డలు వీరికి ఉన్నటువంటి పేర్లు ఇక్కడ ఏమని నపుంసకుడు కూడా ఏమని పిలుస్తున్నాడట? నపుంసకులాధిపతి దానియేలునకు బెల్తెషాజరు అంటే ఆ దేశంలో ఉండే దేవత పేరు పెట్టేశాడు ఇతనికి. బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబెద్నగో అనియు పేర్లు పెట్టారు.
రాజు భుజించి భోజనమును పానము చేసి ద్రాక్షరసం పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. నపుంసకుడు అధిపతి, ఈ అధిపతి వీళ్ళ మీద నియమించబడినటువంటి వాడు అధికారిగా ఉన్నాడు. ఈ యొక్క అధికారిగా ఉన్నటువంటి వాడితో చెప్పారు ఏమనంటే, అయ్యా మేమంతా బాగానే ఉంది, మీ విద్య నేర్చుకుంటాం, మీ భాష నేర్చుకుంటాం, మీ పడికట్లన్నీ మేము నేర్చుకుంటాం, కానీ అయితే రాజుగారి బల దగ్గర నుంచి వచ్చే భోజనం మాత్రం మాకు వద్దు. ఎందుకంటే ఇతని మనసులో ఒకటి ఉందన్నమాట, విగ్రహార్పితమైనటువంటి భోజనాలు వాళ్ళు చేస్తారు. మాకు విగ్రహార్పితం అంటే మాకు కుదరదు, మా దేవుడు ఒప్పుకోడు, విగ్రహారాధన మా దగ్గర ఉండదు, విగ్రహారాధనకు సంబంధించిన పదార్థాలు ఏవి కూడా మేము తీసుకోము, కనుక మాకు ఆ ఆహారం వద్దు. కనుక మిమ్మల్ని కోరుకునేటటువంటిది ఏంటంటే 3 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనప్పుడు కూడా మాకు శాకాహారం ఇవ్వండి అయ్యా, మాకు చాలు, ఇంకా మాంసాహారాలు పూజాహారాలు మాకేం అవసరం లేదని చెప్పి ఆ అధిపతిని కోరుకున్నారనమాట వీరందరూ కూడా. అందుకే దేవుడు ఏం చేస్తున్నారంటే, మరి ఈ లోకపు విద్య నేర్చుకోవడానికి వాళ్ళ ఆహారమే అవసరం లేదు, ఆ ప్రదేశంలో విద్య వారు నేర్చుకున్నారు, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి భాష వారు నేర్చుకున్నారు, అది రెండూ నేర్చుకుంటారంట. కానీ ఆ దేవతలకు పెట్టినటువంటి ఆ పదార్థాలు మాత్రం మేము పుచ్చుకొని అపవిత్రపరచుకోము. మేము పరిశుద్ధుడైనటువంటి యెహోవా దేవుని యొక్క బిడ్డలం మేము, కనుక మా పరిశుద్ధత మా దగ్గరే ఉంది, మా దేవుని పరిశుద్ధత మా దగ్గరే ఉంది. అట్టి పవిత్రత మాకు ఆటంకం కలిగించుకోము. ఆహారము ద్వారా, ఆహారము కొరకు మా శరీరాలని అపవిత్రపరచుకోమని ఎంత చక్కగా నీతి మాటలు చెప్తూ ఉన్నారు. ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఆహారము వలన అపవిత్రం చేసుకోము మేము, కనుక ఆహారం మాకొద్దు అని చెప్పినటువంటి మాట మనం వినవలసినటువంటి వారమైన. ఇక్కడ నిష్ట కలిగినటువంటి బిడ్డలై ఉన్నారు వీరు. 3 సంవత్సరముల మాటల ఇంకా మాంసాహారం తినకుండా, వాళ్ళకు ఉన్నటువంటి విగ్రహారాధ అర్పితమైనటువంటి పదార్థాలు తినకుండా వారిని వారు నీట్గా ఉంచుకున్నారు, పవిత్రంగా ఉంచుకున్నారు. అందుకే మనల్ని మనము పవిత్రపరచుకుంటూ ఉండాలి. ఆయన కోసం మనం నిలబడాలి, మన కోసం ఆయన నిలబడతాడు, ఖచ్చితంగా నిలబడతాడు. మనం నిలబడినా నిలబడకపోయినా. కనుక అటువంటి తీర్మానం చేసుకోవాలని ఈ దానియేలు కూడా అలాంటి తీర్మానం చేసుకుని ఎంతో ప్రావీణ్యత కలిగినప్పుడు కూడా సౌందర్యం కలిగినటువంటి అవయవలోపం లేనటువంటి ఆ యొక్క సకల విద్యలు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఆహారానికి ఆశపడలేదు. ఈ లోకము యొక్క ఆహారానికి వారు మరి పడిపోలేదు. వారు పడిపోకుండా వాళ్ళను వాళ్ళు నిలవబెట్టుకుని దేవుని యొక్క ఆహారమే మాకు కావాలి, సృష్టిలో ఉన్నటువంటి శాకాహారం మాకు కావాలి, వాళ్ళు తాగే పానీయాలు మాకు అక్కర్లేదు, ఇదిగో మరి దేవుడిచ్చినటువంటి మంచినీళ్ళు చాలు మాకు అనుకుని 10 దినములు అని కనిపెట్టుకోండి. 10 దినాలు అంటే మీకు ఇలా శాకాహారం ఇస్తాను రాజుగారికి తెలిస్తే కనుక నా ఉద్యోగం పొద్దున ప్రాణం పొద్దు ఏంటయ్యా నన్ను ఇరకాటంలో పెట్టేశారని చెప్పి ఆ పిల్లల్ని అంటే వారు అన్నారట 10 రోజులు కనిపెట్టిన ఆయన. 10 రోజులు కనిపెట్టి మరి మాకు మా ముఖాలు ఎలాగున్నాయో చూద్దరు, కానీ మిగిలిన ఆహారం తినేటటువంటి వారు ఎలాగున్నారు మేము కొంచెం టెస్ట్ చేయండి, 10 రోజులు కొంచెం ఓర్పు పెట్టి అని చెప్పిన మాటకి ఆయన లోబడి ఏం చేశాడంటే అధిపతి వారికి ఓకే అని చెప్పారు. ఆ విధముగా మరి దానియేలు ఈ లోకపు ఆహారము చేత అపవిత్రపరచుకోకుండా పవిత్రమైనటువంటి దేవునికి పవిత్రంగా నిష్ట నియమము కలిగినటువంటి వారుగా దానియేలుతో పాటు మరి 3 కూడా అలా నిలబడినటువంటి విషయం మనము ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం చెప్పుకున్నాము. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు నాయన. సకల ప్రావీణ్యత కలిగినటువంటి బిడ్డలయ్యుండి రాజవంశంలో నుంచి వచ్చిన ముఖ్యులయ్యుండి కూడా వారు అవయవలోపము లేనటువంటి ఆరోగ్యవంతులై ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా వారు ఆ దేశం యొక్క రాజుగారి యొక్క ఆహారం తినడానికి నిరాకరించి దేవుని బిడ్డలు దేవుని మాట మీద దేవుని వాగ్దానం మీద మరి గురి నిలుపుకొని వారి యొక్క భక్తి జీవితాన్ని నిలబెట్టుకుని దానియేలు దేవుడే దేవుడు అనేటటువంటి ఒక గొప్ప నినాదాన్ని వారు తీసుకురాగలిగారు గనక ఆ బిడ్డ వలె మేము నిలబడి ఉంటకు వినిన వారందరూ కూడా నిలబడి ఉండటకు సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.